ఒకవైపున దేశానికి సంబంధించిన మౌలిక వస్తువుల కల్పన, భవిష్యత్తులో రాబోయే 100 ఏళ్ల కోసం తగినటువంటి ప్రణాళికలు, ఇంకొక వైపున దేశంలో తలెత్తుతున్నటువంటి అంతర్గత సంఘర్షణలు సృష్టించాలనుకునే శక్తుల్ని నిరోధించడం, దేశాన్ని ముక్కలు చేసే శక్తుల్ని కంట్రోల్ చేయడం, ఇన్ని రకాలైనటువంటి పనులు ఒకేసారి చేసుకొస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ. దానికి సజీవ సాక్ష్యం ఆర్థిక పరిస్థితుల పరంగా చూస్తే 2000 సంవత్సరంలో ఈ దేశానికి సంబంధించి పరిపాలిస్తుంది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన హయాంలో 1999లో మూడోసారి అధికారంలోకి రావడం, 2004 దాకా ఆయన ఉన్నారు. అప్పటి మన జీడిపి $468 బిలియన్, $468 బిలియన్ 2000 సంవత్సరం నాటికి. 2023 అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే నాటికి, ప్రధానమంత్రి అయిన తర్వాత లెక్కేసుకుంటే 14లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే 2023 నాటికి $3.57 ట్రిలియన్. ఇంకా వేగంగా డెవలప్మెంట్ ఎలా తీసుకొచ్చారు, ఈ మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించాక వచ్చింది. 2025 నాటికి $4.27 ట్రిలియన్. ఇప్పుడు దేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మనం.